అమరావతి రాజధానిని ఏ విధంగా తీర్చిదిద్దుదాం అనుకుంటున్నారో, దాన్ని ఏ విధంగా ప్రత్యేకంగా నిలుపుదాం అనుకుంటున్నారో, రాష్ట్రంలో దాన్నేదో ఒక యూనిక్ సిటీగా మారుద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో తెలియదు కానీ, దాని చుట్టూ వీళ్ళు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, వీళ్ళు మాట్లాడుతున్న కొన్ని మాటలు అయితే చాలా ఊహాజనితంగా ఉంటూ ఉన్నాయి. అయితే ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటి అంటే, అమరావతి పరిపాలన కోసం ప్రత్యేక చట్టాలను తీసుకురాబోతున్నారట. ఇక అమరావతి అడ్మినిస్ట్రేటివ్లోకి నేరుగా ప్రైవేట్ వ్యక్తులనే ప్రవేశపెట్టబోతూ ఉన్నారట. అవును, రాజధాని నగర పరిపాలన అంటే అమరావతి నగర పరిపాలన కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించనున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు వీలుగా కన్సల్టెన్సీని అంటే ప్రతిదీ కన్సల్టెన్సీకే ఇప్పుడు ప్రత్యేక చట్టాలు ఎలా చేయాలి అని చెప్పి మళ్ళీ ఒక కన్సల్టెన్సీకి అప్పచెప్పారట. మరి ఐఏఎస్లు ఎందుకున్నారో, అధికారులు ఎందుకున్నారో మనకు అర్థం కాదు ఇవన్నీ. కన్సల్టెన్సీ నియామకం కోసం సిఆర్డీ అధికారులు ఇప్పుడు కార్యాచరణ మొదలుపెట్టారట. దీని ప్రకారం అమరావతి రాజధాని పరిపాలన కోసం కొత్త చట్టాలు తీసుకొస్తారట. ప్రస్తుతం ఉన్న సిఆర్డీఏ చట్టాలను రాజధానికి వీలుగా అవసరమైన విధంగా మార్పు చేర్పులు చేయనున్నారట. ఈ చట్టాల్లోనే ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, పీపీపీకి రక్షణ కల్పించేలా చట్టపరమైన నిబంధనలను రూపొందించాలని, రాజధాని నగర ప్రభుత్వం సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం ఏమేం చేయాలి అనే అంశాలను రూపొందించే ఫ్రేమ్వర్క్ రెడీ చేయడం పైన సిఆర్డీ అధికారులు దృష్టి పెట్టారట. తొలి దశలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అప్పులెంత అనే అంశాలపై కూడా స్పష్టమైన నివేదిక తయారు చేసుకుంటారట. ఈ నివేదికను ఆధారంగా చేసుకొని అక్కడప్పుడే యూజర్ ఛార్జీలు, పన్నులు ఎంత ఉండాలనే అంశాన్ని కూడా నిర్ణయించబోతూ ఉన్నారట. ఆస్తి పన్ను, భూమి విలువ పెంచి బదిలీలు, ఇతర లెవీలకు సంబంధించి అన్ని రూపాల్లోనూ ఆదాయ మార్గాలను గుర్తించేలా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయనున్నారట. దీనికోసం అని చెప్పి నిర్మాణం దశ, నిర్వహణ దశ, సమగ్ర నిర్వహణ వంటి 3 దశలుగా ప్లానుకు కన్సల్టెన్సీని ఆహ్వానించారట. అలాగే ప్రస్తుతం సిఆర్డీఏ నుంచి రాజధానిగా మార్పును చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని చెప్పి నిర్ణయించారట. కొత్త నగరంలో ఎప్పటికప్పుడు జరిగే మార్పులపై అంటే ముఖ్యంగా ఆదాయం, విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన, స్వయం సమృద్ధి వంటి వీటన్నింటినీ నిరంతరం పర్యవేక్షించేందుకు సర్వే చేయడం వంటి అంశాలకు వీలుగా నిబంధనలను రూపొందించనున్నారట. అలాగే అత్యంత కీలకమైన రాజధాని నగర పాలన హెచ్ఆర్ పాలసీపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారట. ఇందులో ప్రస్తుతం ఉన్న సిబ్బందిని డెప్యుటేషన్ లేదా ఇతర నియామకంతో పాటు నైపుణ్యం ఉన్న ప్రైవేట్ వ్యక్తులను నేరుగా నియమించుకోవడానికి వీలుగా నిబంధనలను పెట్టాలి అని చెప్పి సూచనలు వస్తూ ఉన్నాయట. అంటే అమరావతి పరిపాలనలో నేరుగా ప్రైవేట్ వ్యక్తులనే ప్రవేశపెట్టే విధంగా చట్టాలు చేయబోతూ ఉన్నారట. బాగుంది, చేయండి, ఏమేం చేస్తారు.